తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మొత్తం స్వీప్ చేసే అవకాశాలున్నట్టు ఒక సర్వే సంస్థ తెలియజేసింది. స్వీప్ చేసే అవకాశాలున్నట్టు తెలియజేసింది. ఆ సంస్థ దాదాపు 25,000 మందికి పైగా వాళ్ళు ర్యాండమ్‌గా అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో ప్రభుత్వ పాలన పైన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు దాదాపు 47% బాగుందని చెప్పారు. అండ్ 37% మాత్రం బాగాలేదు అనే అభిప్రాయాన్ని తెలియజేశారు. అండ్ 16% మంది మాత్రం ఆహ్, మేము ఇంకేమి మేము చెప్పలేము అని చెప్పారు. అంటే డిసిషన్ వాళ్ళు చెప్పలేకపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ సర్వేలో తేలిన అంశం ఏంటంటే, ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది ఏంటంటే, తమ సర్వేలో ఒక కీలకమైన అంశం బయటకొచ్చినట్టు ఆ సర్వే సంస్థ తెలియజేసింది. ఆ కీలక అంశం గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను గతంలో కూడా. సన్నబియ్యం. సన్నబియ్యం ఫ్యాక్టర్ పక్కాగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో చాలా బలంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే సంస్థ కూడా తెలియజేసింది. ఏజెన్సీ తెలియజేసింది. యాక్చువల్‌గా కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2023 డిసెంబర్ నుంచి ఒక 1 ఇయర్ వరకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తేనండి, లేకుంటే ఒక రకమైన నిరాశనండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేని పరిస్థితులు కావచ్చు, ఇతర హామీల అమలులో జాప్యం కావచ్చు, వీటి విషయంలో అండ్ హైడ్రా హైదరాబాద్‌లో హైడ్రాకి సంబంధించిన ఈ కూల్చివేతలు వగైరా ఇష్యూస్ వీటి వల్ల ప్రభుత్వం పట్ల సహజంగానే ఒక అసంతృప్తి, వ్యతిరేకతనండి ఇది ఎదురవుతూ వచ్చింది. అయితే గడిచిన 4 నెలలుగా ఇంచుమించు సన్నబియ్యం పథకం బాగా ప్రజల్లో బలంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ప్రజలపైన అది చాలా తీవ్రమైన ప్రభావం, ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది సన్నబియ్యం పంపిణీ వ్యవహారం. రేషన్ కార్డుల పైన సన్నబియ్యం పంపిణీ వ్యవహారం అనేది మొత్తం దేశంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి ఒక మోడల్‌గా మారింది. ఆదర్శంగా మారింది. సో, సన్నబియ్యంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ఇంకొకటి రైతు భరోసా. అంటే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసిన అంశం ఏదైతే ఉందో, అది కూడా అంతకుముందు రైతు భరోసా మాకు రావట్లేదు, రైతు బంధు రావట్లేదు. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో దాని పేరు రైతు బంధు. సరే, ఆ రైతు బంధు గోల్మాల్ వ్యవహారాలన్నీ మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించిన లెక్కలు, బట్టి విక్రమార్క వంటి వాళ్ళు చాలామంది దానికి సంబంధించిన లెక్కలన్నీ చెప్పేశారు. అది మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో దాదాపు వాళ్ళు అంటే మొత్తంగా 9.5, 10 ఏళ్ల కాలంలో 70,000 కోట్లకు పైగా రైతు బంధు కింద ప్రజాధనాన్ని పంపిణీ చేస్తే, అందులో 28,000 కోట్లకు పైగా వాళ్ళే నొక్కేశారు. ఎవరు నొక్కేశారంటే వేరే పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన చెంచాలో, బినామీలో మొత్తం మీద వాళ్ళు తొక్కి పారేశారు. ఆల్మోస్ట్ 28,000 క్రోర్స్ పైన. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి ఫిల్ఫ్రేజ్ ఏమీ లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఆహ్, అర్హులైన రైతులకే అందే విధమైన చర్యలు తీసుకుంది. ఆ విధంగా రైతు భరోసా ఆలస్యమైనప్పటికీ పంపిణీ చేసింది. అది మనం గుర్తుంచుకోవాలి. సో, ప్రజల్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంతకుముందు అంటే ఒక సంవత్సరం స్పాన్‌లో ఏదైతే ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనండి, ఇంకొక రకమైన నైరాశ్యమనండి, ఇంకోటి వాటెవర్. అంటే గతంలో ఏంటంటే సహజంగానే కేసీఆర్ ప్రభుత్వంలో డబ్బు బాగా కళకళలాడేది. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే కేసీఆర్ ఏంటంటే దాదాపు 4 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల మానసిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి కనుక, వాళ్ళ మైండ్ సెట్‌ను కాచి ఒడబోసిన వ్యక్తి కనుక, ఆయన ఏం చేశాడంటే ప్రతి మనిషికి డబ్బు కనబడేటట్టు చూశాడు. ప్రతి మనిషికి ఏదో రూపంలో డబ్బు కనబడాలండి. అది వాటెవర్ కేసీఆర్ కిడ్స్ అనండి, కళ్యాణ లక్ష్మి అనండి, లేకపోతే మరొకటి ఎక్స్‌వైజెడ్ అంటే రైతు బంధు వరకు. అంటే ఆ సంక్షేమ పథకాలన్నీ చూడండి, వాటన్నిటిలో కూడా మనం గమనిస్తే అవన్నీ కూడా ఒకటేమో దాంట్లో దోపిడీలు జరిగాయి మళ్ళీ. అది ఒక
కాంటెక్స్ట్ అది ఒక సబ్జెక్ట్ అది. ఆ దోపిడీ జరిగినప్పటికి కూడా జనానికి ఆ దోపిడీ సంగతి తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తి నోరు బాదుకున్నా, లేకుంటే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే కోమటి రెడ్డి, శ్రీధర్ బాబు, మరొకరు అసెంబ్లీలో మొత్తుకున్నా, బయట మీడియా సమావేశాల్లో మొత్తుకున్నా కూడా సామాన్య జనానికి ఏంటంటే, మాకు కేసీఆర్ ఉంటే మాకు ఫలానా పథకం కింద డబ్బులు వచ్చాయా బాబు, కేసీఆర్ ఉంటే మాకు ఫలానా డబ్బులు వచ్చాయి. అరే కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి పడేశాడు, 7,00,000 కోట్లకు పైగా అప్పు చేసి దివాలా తీసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన అంటే కూడా జనం వినే పరిస్థితి లేరు. జనాన్ని అట్లా అలవాటు చేశాడు కేసీఆర్. అది కేసీఆర్ దగ్గర ఉన్న ట్రిక్కు, కేసీఆర్ దగ్గర ఉన్న మాయాజాలం, కేసీఆర్ దగ్గర ఉన్న ఇంద్రజాలం అది. అంటే ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రజలకు డబ్బు చూపించాలి, డబ్బు ప్రజలకు కనిపించాలి. సో ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా సదుపాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. అండ్ మోరోవర్ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమాలను కూడా సృజనాత్మకంగా అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది, ఆ దిశగా అడుగులేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం ఇది. అంటే మహిళలు అభివృద్ధి అయినా, లేకపోతే మహిళలకు సాధికారత వచ్చినా, మరొకటి జరిగినా కూడా తెలంగాణ అభివృద్ధిలో అదొక ఇంపార్టెంట్ పార్శ్వం, అది ఒక భాగం అది. అయితే కేసీఆర్ చేసింది అది కాదు. కేసీఆర్ పక్క ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేశాడు ఆయన. ఓటు బ్యాంక్ పాలిటిక్సే. డబ్బు ఏదో రకంగా వాళ్లకు అందాలి, ఆ వ్యక్తి జెంట్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ హూఎవర్, ఆ కుటుంబంలో నలుగురికి ఏదో రూపంలో సంక్షేమ కార్యక్రమాల పేరిట డబ్బు అందాలి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి. ఇదే స్కీమ్. సో మనం మాట్లాడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల గురించి. సో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక సర్వే సంస్థ చెప్పింది, నేను చెప్పాను. సో సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా అండ్ మహిళలకు ఉచిత రవాణా, ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలియజేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఆగ్రహాన్ని ప్రజలు చూపించారో, ఆ ఆగ్రహం తగ్గలేదు అని కూడా సర్వే సంస్థ తెలియజేసింది. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఏదైతే ఆగ్రహం గతంలో మనకు కనిపించిందో, ఆ ఆగ్రహం తగ్గలేదు. అట్లాగే వాళ్ళ పట్ల ఉన్న ఏమంటాం అసంతృప్తి కూడా తగ్గలేదు. వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తగ్గలేదు. ఎందుకు వ్యతిరేకత అనేది కూడా ఈ సర్వే సంస్థ అభిప్రాయ సేకరణ జరిపితే, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అట్లాగే కవిత, లేకపోతే సంతోష్, మొత్తం ఆ కుటుంబమే తెలంగాణ అంటే ఆ కుటుంబం ఒకటేనా అని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళకి మాట్లాడుతున్నట్టు, అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఈ సర్వే సంస్థ తెలియజేసింది. సో ఓవరాల్గా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సరే, అంటే సెప్టెంబర్ లోపు జరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లోపు ఇవి ఈ పర్టికులర్గా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే పార్టీ గుర్తులపై జరిగే అవకాశం ఉంది. సర్పంచులు అండ్ వార్డు మెంబర్స్ అయితే దాని ప్రకారం, అంటే సింబల్ ప్రకారం జరిగే అవకాశం లేదు. బట్ పార్టీలు ఆయా అభ్యర్థులకు మద్దతు ఇచ్చే విషయం మనందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే రైతులు, మహిళలు, అట్లాగే సన్నబియ్యం లబ్ధిదారులు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో గెలిచింది బీజేపీ లాస్ట్ టైంలో. ఒక సీటు ఇక్కడ అర్బన్లో హైదరాబాద్ ప్రాంతాల్లో గెలిచింది. అయితే 7 గెలిచినప్పటికి కూడా ఆ స్థానాల్లో కానీ, ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నప్పటికీ బీజేపీ పుంజుకోవడం లేదనే ఒక వాస్తవం కూడా ఈ సర్వే సంస్థ తెలియజేసింది. బీజేపీ ఎందుకు పుంజుకోవడం లేదు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆరా తీస్తే, దాంట్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, ఇప్పుడు తాజాగా, అంటే ఇదంతా కూడా తాజా సర్వే, రామచంద్రరావు ఎప్పుడైతే రామచంద్రరావుకు పార్టీ రాష్ట్ర బాధ్యతల్ని అప్పగించారో, రామచంద్రరావుతో ఈ బీజేపీ పుంజుకోదు. రామచంద్రరావు పార్టీని నడపగలిగే అంత కెపాసిటీ, పార్టీని శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్ళగలిగిన
కెపాసిటీ లేదనే అభిప్రాయం జనంలో ఉంది. కనుక బీజేపీ క్యాడర్‌లో కూడా ఒక నైరాశ్యం ఉంది. అందువల్ల బీజేపీ ఒకటి పుంజుకోవడం లేదు. బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తగ్గట్లేదు. అంటే సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న నెగటివిటీ కాస్త అది ఇప్పుడు వేరే స్కీమ్స్ ద్వారా, ముఖ్యంగా సన్నబియ్యం లాంటి పథకాల ద్వారా అది క్రమంగా పాజిటివ్‌గా మారుతోంది. అంటే సానుకూలమైన దృక్పథం ప్రజల్లో ఏర్పడుతోంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలను కూడా మొత్తంగా ఊడ్చి పారేసి కాంగ్రెస్ పార్టీయే పూర్తిగా స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.